క్రీడా మైదానం ఉంటేనే కొత్తగా పాఠశాలలకు అనుమతిచ్చే విధానం తీసుకురానున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పాఠ్య ప్రణాళికలో క్రీడలను అంతర్భాగం చేస్తామన్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. పుల్లెంల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న అండర్-19 ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు పోస్టర్ను మంత్రి విడుదల చేశారు. ఒలింపిక్స్ లో తెలంగాణ ప్రాతినిధ్యం పెరగాలన్న సంకల్పంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడా పాఠశాలల ఏర్పాటు చేసి పేద ధనిక తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రయత్నిస్తోందని, వాటిలో తమ వంతు భాగస్వామ్యం ఉంటుందని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెంల గోపీచంద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్రీడలపై జీఎస్టీ తొలగించాలని గోపీచంద్ కోరారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కొన్ని ఇన్స్టిట్యూట్స్, కొన్ని స్కూల్స్, కొన్ని కాలేజెస్ మెకానికల్గా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కేవలం చదువుపై కేంద్రీకరించి ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈ పోటీ ప్రపంచంలో కేవలం మార్కులు సాధించడమే కాదు, రేపు పోటీ ప్రపంచంలో నిలవాలంటే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అవసరం. కేవలం మార్క్స్ పరంగానే రేపు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశాలు తక్కువ అవుతాయి. సో ఈ పోటీ ప్రపంచంలో మన తెలంగాణ విద్యార్థులు దేనికైనా తట్టుకొని నిలబడి రేపు ఉద్యోగాలు సాధించాలన్నా, లేకుంటే చదువుల పరంగా ముందుకు నడవాలన్నా మేము తీసుకొచ్చే పాలసీ విధానాల ద్వారా వారికి దోహదపడే విధంగా ముందుకు ఆలోచన చేస్తాం.